ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. చందమామ కథలు కూడా మనం మధ్య మధ్యలో చెప్పుకుంటున్నాం కదా రమ్మగారు. ఈ రోజు ఇంకొకటి చెప్తారా? చెప్తా. చందమామ కథ చిన్నప్పుడే నూరిగల రాజు అని ఒక కథ చెప్పుకునేవాళ్ళం. నూరిగల రాజు వాడు ఒకడు 100 ఈగల్ని చంపాడు అనమాట. ఓహో. దాంతో వాడిని నూరిగల రాజు అనేవాళ్ళు. 100 నేను 100 చంపా అని వాడు చెప్పేసరికల్లా 100 ఏవో అనుకుని జనాలు వాడిని గ్రేట్ చేశారనమాట. ఈ నూరిగల రాజు కథ మర్చిపోయి పేరు మాత్రమే గుర్తుంది. కాస్త ఇంచుమించుగా అలాంటి కథ ఒకటి చెప్తాను. ఓ పల్లెటూరులో నర్సయ్య అని ఒకడు ఉండేవాడు. ఏంటంటే కుమ్మరి, కుండలు చేసేవాడు అనమాట. కానీ బాగా తాగేసి తిరుగుతూ ఉండేవాడు, కళ్ళు తాగేసేవాడు. ఏమంత బుద్ధిమంతుడేం కాదు. కొంచెం తాగుపోతాను అలవాటు ఉంటే కాస్త మంచి ఆర్ట్ ఉన్న చేతిలో అది పోతుంది, అవును, ఇది మిగులుతుంది. ఆర్టిస్ట్ పేర్లు పోయి దుర్వ్యసనాల పేర్లు ఉండిపోతాయి. తాగుబోతు నర్సయ్య అనేసేవారు అతన్ని. అయితే అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఏం చేసేవాడు, కుండలు చేసి ఆ గాడిద మీద వేసుకుని తీసుకెళ్ళి అమ్మకానికి వెళ్ళేవాడు అనమాట. ఆ గాడిద నేను పెద్దగా పోషించేవాడు కాదు. తాగేసి ఎప్పుడో దాన్ని కొడుతూ ఉండేవాడు. ఓ రోజు ఆ గాడిద ఎక్కడికో పారిపోయింది. సరే ఏమైంది, వెతుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. తాగేసి ఉన్నాడు, కళ్ళు తాగేసాడు బాగా. ఒళ్ళు ఇప్పుడు కళ్ళు కొంత తాగితే తప్పకుండా మంచిది, ఆరోగ్యంట. మోతాదు మించి తాగితే చివరికి పిచ్చెక్కిపోతుంది. సరే తిరుగుతున్నాడు. ఆ పూట కొంచెం వానగా ఉంది. అయితే ఈ వర్షంలో ఏమైందట, ఆ అడవిలో అతను తిరుగుతూ ఊరు దాటి అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. అటు తిరుగుతున్నాడు. ఈ అడవిలో ఒక పెద్ద పూలు ఒకటి ఉంది. అది వేట కోసం బయలుదేరేసరికి సడన్ గా వాన వచ్చేసింది. అది తడిసిపోయి గుహ వైపుకి వెళ్ళకుండా ఊరు వైపుకి పరిగెత్తుకొచ్చింది, ఎక్కడైనా దేని కిందైనా నుంచోడానికి. ఆ ఊరికి ఈ అడవికి మొదట్లో అంటే అడవి ఎండ ఈ ఊరు మొదలయ్యేటప్పుడు ఒక ముసలి మామది ఒక ఇల్లు ఉందట, ఓ గుడిసె. మామూలుగా గుడిసెకి ఎట్లా ఉంటాయి, ఇట్లా పంచలు కొంచెం ముందుకు వేస్తారు కదా, ముందుకు వేస్తే ఆ పంచలో కనుక నిలబడితే వానకి తడవకుండా ఉంటుంది. సరే ఇదేమనుకుంది, ఆ గుడిసెకి ఇలా ఉంది కదా, అక్కడ వాన పట్టలేదని ఈ పులి పోయి దాని కింద నుంచి వాన మీద పడకుండా ఉండడం కోసం. ఇంతలో ఏమైందంటే ఈ ముసలి మా ముందుగా లోపల ఒక ముసలావిడ ఉంది. ఆ ముసలావిడ అంటే పైన ఈ గుడిసె అయితే ఇట్లా ఉంది కానీ అన్ని కంతలు పడ్డాయి. చిల్లులోంచి నీరు లోపలికి పడుతుంది. అక్కడో గిన్నె ఇక్కడో గిన్నె పెట్టింది. ఈ కన్నాలతో చస్తున్నావు, ఈ కన్నాలతో కష్టపడే బదులు పులి నోట్లో తలబెట్టినా మంచిదే, ఈ కన్నాలతో పడలేకపోతున్నావు అంటోంది. ఈ పులి హడిలిపోయింది. కన్నాలా, వాడెవడు పులి నోట్లో తలబెట్టడం మంచిదంటోందంటే మనకంటే పెద్దవాడెవడో వాడు, కన్నాలు అనే వాడితో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటోంది పులి. ఇంతలో ఏమైంది, తాగుబోతు నర్సయ్య ఉన్నాడు కదా, వాడు అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ వానకు తడుస్తున్నాను కదా అని ఈ ముసలిమామ పంచ కిందకి వచ్చాడు. వచ్చి చూసి ఓ పక్కన నిలబడిన ఈ పులిని కనుచీకట్లో తన గాడిద అనుకున్నాడు. అనుకోని ఏం చేశాడు, ఆ పక్కన అటు ఇటు చూస్తే ఇచ్చిన అంతంత బాదులు లాంటివి కనపడ్డాయి. ఓ బాధ ఒకటి చేత్తో పుచ్చుకొని దబా దబా బాధేశాడు. దాన్ని బాధేసి, దొంగ మొహం, నీకోసం ఊరంతా తిరుగుతుంటే పని కొట్టి ఇక్కడ దాక్కున్నావా, నడ్డి విరగొట్టేస్తాను అని చెప్పి 4 పీకులు గట్టిగా కొట్టేశాడు. ఇదేమనుకుంది పులి, మా మీద ఒక కన్నాలు అంటుంది, వీడే కాబోలు ఆ కన్నాలు అనుకుని లొంగిపోయింది. అక్కడి నుంచి వీడు ఏం చేశాడు, నడువుకో పంచ కట్టుకుని తిరుగుతున్నాడు. ఈ నడువుకున్న పంచోడు తీసి దాని మెడలో పల్పల్లే కట్టి లాక్కుపోయాడు ఈడ్చుకుంటూ. ఈ పులికి ఏం చేయాలో తెలియలా. వాడు వెనకాల పడి మరి ఏం చేస్తుంది, తిరగబడితే వాడు ఏం చేసేస్తాడో తెలియదు. అసలే కన్నాలు వాడు అసలే కన్నాలు, దానితో చిత్త కొట్టేశాడు, ఏదో పెట్టి కొట్టేశాడు. వానకి తడిసి చలేసి వస్తుంటే మధ్యలో దెబ్బలు ఒకటి. అక్కడి నుంచి నోరు మూసుకుని కిక్కురు మనకంటే వాడు వెనకాల పోయింది. వీడు ఏం చేశాడు, లుంగి వేసి కట్టేశాడు కదా, ఈ లుంగి పంచతోటి ఏం చేశాడు, తన వాకిట్లో గుంజ కట్టేసి లోపల పోయి పడుకున్నాడు. వాన బాగా తడిశాడు, తడిపాటి పంచ విప్పేశాడు, వేరే గుడ్డ ఏదో కప్పుకున్నాడు, పడుకుని నిద్రపోయాడు. తెల్లారేసరికల్లా ఏమైంది, వాకిట్లో పులి దీనంగా కూర్చున్నది, మెడ కట్టేసిన తాడుతోటి. ఊళ్ళో వాళ్ళంతా తెల్లబోయారు. ఇదేమిట్రా, పులిని తెచ్చి కట్టేశాడు, తాగుబోతు నర్సయ్య, మామూలు నర్సయ్య అనుకున్నాము, వీడు పులి నర్సయ్యగా ఉన్నాడే, అబ్బో అని అందరు చప్పట్లు కొట్టారు, విజిల్ చేశారు. పులి బిక్క చచ్చిపోయి ఒక కన్నాలతోనే చూస్తుంటే ఇంతమంది కన్నాలు వచ్చారనుకుని అది భయపడిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చి చూసుకున్నాడు, ఓహో రాత్రి గాడిదని తెచ్చాను, ఇదిగా బోలు అని అనుకున్నాడు. అక్కడి నుంచి జనాలంతా విజిల్స్ వేసి చప్పట్లు కొట్టేసరికి ఓహో పర్వాలేదు మన సంగతి అని కొంచెం గ్రాండ్గా మొహం పెట్టి, ఇదేమిటి ఇలాంటి పులిని నేను చాలా వాటిని చేసేసాను అన్నాడు. అక్కడి నుంచి ఆ ఊరి గ్రామాధికారి పై ఊరికి కబురు చేసి, పులిని పట్టేశాడు మావాడు, దీన్ని స్వాధీనం చేసుకోండి అని కబురు చేశాడు. కబురు చేశారు కల్లా రాజభట్లు వచ్చి ఈ పులిని పట్టుకుపోయారు. ఆ పులి ఇంకేం చేస్తుంది,
బిక్క తెచ్చిపోయి వెళ్ళిపోయింది. వాళ్ళ వెనకాల ఓ బోన్ పట్టుకొచ్చి బోన్లో పెట్టించి తీసుకుపోయారు. రాజుగారి దగ్గర ఉంచుకుంటారు అంతే. కదా, ఆ, వన్యమృగాల రక్షణ ఏదో ఉంటుంది, అక్కడ పడేస్తారు దాన్ని తీసుకుపోయి. అక్కడి నుంచి అందరూ ఏది అసలు ఆ పులిని కట్టేసిన వాడు ఎవడో చూద్దామని చూస్తే వీడు చూస్తే మామూలుగానే ఉన్నాడు, కానీ వీరాది వీరుడు ఫోజు ఒకటి ఇస్తున్నాడు. సరే జనాలంతా ఓహో అన్నారు, వచ్చిన సైనికులు సూపర్ అన్నారు. వాళ్ళు వెళ్ళి అందరికి వాడు ఎంత సింపుల్ గా ఉన్నాడో, పులిని ఎడం చేత్తో లాక్కొచ్చేసాడు అని ఊరంతా పెద్ద గోవాలుగా చెప్పుకున్నారు. పక్క ఊళ్ళో కూడా, ఆ పక్క ఊరు ఏమిటంటే ఒక పెద్ద రాజ్యం, ఆ రాజ్యంలోనే ఆ పరగణాల్లోనే ఉంది ఈ ఊరు కూడా, వీళ్ళ ఊరు కూడా. ఆ రాజ్యంలో రాజుగారి తాలూకు మంత్రి గారు, సైన్యాధిపతి అందరికీ సైనికులు పోయి చెప్పారు, పులిని ఒకడు అడవిలో నుంచి తీసుకొచ్చి వాకిట్లో కట్టేశాడు వీరాధి వీరుడు నరసయ్య అని చెప్పుకున్నారు. తాగుబోతు నరసయ్య, కుమ్మరి నరసయ్య రెండు పోయి వీరాధి వీరుడు నరసయ్య అయిపోయాడు అనమాట వీడు. అక్కడి నుంచి ఏమైంది, ఈ రాజుగారి మీదకి దండెత్తారట ఏవో శత్రు సైనికులు దండెత్తారు. ఒక సైన్యం వచ్చింది వీళ్ళ మీదకి. మంత్రి గారు రాజుగారు కలిసి డిస్కస్ చేసుకున్నాక అప్పుడు మంత్రి అన్నాడు, మనకి యుద్ధాలు పెద్దగా అలవాట్లేదండి, కానీ మన పక్కన ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో వీరాధి వీరుడు నరసయ్య అని ఒకడున్నాడు, వాడు పులిని ఎడం చేత్తో తెచ్చి కట్టేశాడండి, వాడిని పిలుచుకొస్తా, వాడిని వీళ్ళ మీద యుద్ధానికి పెడదాం. మన సైన్యాధిపతి ఓపిక లేదు, వాడికి ఒంట్లో కూడా బాగుండలేదు, ఆయన్నే తెచ్చి సైన్యాధిపతిని చేసేద్దాం, వీరాధి వీరుణ్ణే సైన్యాధిపతిని చేసేద్దాం, ఆయన వచ్చి ఈ సైన్యాలని ఎట్లా లొంగదీయాలో చెప్తాడు మనకు ప్లాన్ అన్నాడు. అంతేగాని పల్లెటూరు వాడెవడో మనకు చెప్పేది ఏమిటి అనుకోవాలి. మంత్రి గారు పోయి మంది మార్పలంతో నరసయ్య గారింటికి వెళ్ళారు. రండి రాజుగారు రమ్మంటున్నారు అన్నారు. అనేసరికి ఏం చేస్తాడు, పోనీలే రాజుగారి దగ్గర ఉండటం నేనేం చేస్తాను అని అనుకున్నాడు. కానీ వాళ్ళు తెచ్చిన గుర్రాలు, బోళ్ళని సామాన్లు, లడ్డూలు గిడ్డలు, బాగా స్వీట్లు ఊళ్ళో అందరికీ పంచిపెట్టారు. ఊళ్ళో వాళ్ళందరినీ జయ్యన్నారు, ఈ ఊరే చాలా గొప్పదన్నారు, ఈ ఊళ్ళో ఉన్న ఏరు నీళ్ళ వల్లే నరసయ్య గారికి ఇంత బలం వచ్చిందన్నారు, బోల్డ్ అన్నారు. ఇన్ని రకాలు అన్నాక ఎందుకు ఊరుకుంటారు, సరే తీసుకుపోయారు. తీసుకెళ్ళిన తర్వాత రాజుగారు అన్నాడు, శభాష్ చాలా బాగున్నావు, నువ్వే సర్వసైన్యాధిపతివి అనగానే హెడిల్ చచ్చాడు వీడు. ఏదో పిలిచి ఇంకో రెండు పక్కలు పెడతారేమో అనుకుంటే ఇది తీసిపోయి నన్ను సైన్యాధిపతిని చేస్తే నేనేం చేస్తాను, వాడికి అర్థం కాలేదు. ఏమన్నాడు రాజుగారు, శత్రు సైన్యం మన మీద దండెత్తింది, మీరు వాళ్ళ సంగతి చూడాలి, ఇవాళ నుంచి మీరు రెడీ, ఆ పనిలో ఉండండి, ఆ పనిలో ఉండటమే డ్యూటీకి రెడీ అయిపోండి, రేపొద్దునే యుద్ధానికి మనం శంఖారామం పూరిద్దాము, మీరంతా సైన్యంతో కలిసి వెళ్ళి వాళ్ళని మట్టి పెట్టాలి, పులిని లొంగ తీసిన వాళ్ళకి మనుషులు ఒక లెక్క ఆఫ్టర్ ఆల్ అన్నాడు రాజు. వీడికి భయం వేసేసింది నర్సయ్యకి, కర్మగాలి ఆ పులిని తెచ్చి వాకిట్లో కట్టేశాను, నేను ఇలా దొరికిపోయాను ఏమిట్రా దేవుడా, ఎలాగైనా వెళ్ళిపోవాలనుకున్నాడు. రాత్రిపూట ఏం చేశాడు, అటు ఇటు చూసి మెల్లిగా తనకిచ్చిన భవనంలో నుంచి బయటకు వచ్చాడు. సైనికులంతా ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. ఆ పక్కనే ఒక గుర్రాల శాల ఉంది. ఇక్కడి నుంచి పారిపోవాలంటే నడిచెళ్తే పట్టేస్తారు, తెల్లారేసరికి ఊరు చేరడు. ఓ గుర్రం ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఎందుకంటే మధ్యాహ్నం ఇక్కడికి వచ్చింది ఎట్లా గుర్రం ఎక్కించి తీసుకొచ్చారు. ఓ గుర్రం ఎక్కేసి వెళ్ళిపోదామని ఏం చేశాడు, గుర్రాల శాలలోకి పోయాడు. వెళ్ళేసరికల్లా కొన్ని గుర్రాలు కనపడి ఒక నల్లటి మంచి గుర్రం, దాని మీద జీను అవి వేసి రెడీగా ఉంది. ఇదేదో బాగుంది, రెడీగా ఉంది, దీని మీద ఎక్కి కూర్చుంటే ఈజీగా వెళ్ళి, జీను వేయటం కూడా ఒక ప్రాక్టీస్, అది రావాలిగా, రెడీగా ఉంది కదా, దాని తాడోడ తీసి దాని మీదకి ఎక్కబోయేసరికల్లా ఏమైంది, కాలు కాస్త కింద రికాబుల్ లాంటి ఉంటే కాలు అందులో ఇలా అడ్డంగా ఇరుక్కుపోయింది. వీడు ఎక్కి కూర్చుని కాలు లాక్కునే లోపలే ఆ కాలు ఇరుక్కుపోయిన కాలుని లాగే లోపల ఆ గుర్రం కదా ఏమైనా ఒక్క ఎగిరి దౌడు తీసేసింది, పరిగెత్తేసింది. ఇంకా ఆ గుర్రం పరిగెత్తేస్తుంది, దాన్ని పట్టుకోలేడు, ఈ కాలు మెలికబడింది, దాన్ని ఊడ తీసుకోలేడు. ఎంత లాగినా విదిలించుకుందామన్నా పక్కకి తిరిగిన కాలు ఊడి రావటల్లా కాలు పెట్టేస్తుంది, గుర్రం ఆగదు. ఈ పరిగెత్తి ఆ గుర్రం ఎక్కడికి పోయింది, సరిగ్గా శత్రు సైనికులు ఉన్నారు ఆ వైపు వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. అది శత్రురాజు గారి గుర్రమే, అది దొరికితే వీళ్ళు తెచ్చి కట్టేశారు, అది అలవాటైన ప్లేస్ కి తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాం. ఇంతలో ఏమైంది, వీడేమనుకున్నాడు, అయ్యో బాబో ఇదేమిటో స్కందావారం కనపడుతుంది, అక్కడికి తీసుకుపోతున్నాడు, దొంగ మొహంది, ఎలాగైనా తప్పించుకుందామని ఏం చేశాడంటే ఈ వెళ్తూ ఉంటే ఒక జామ చెట్టు కనపడుతుంది, నిండా కాయలు అవి ఉన్నాయి, చటుక్కుని దాన్ని పట్టుకున్నాడు. వీడేమనుకున్నాడు, నేను జామ చెట్టు మీద ఉండిపోతాను, గుర్రం వెళ్ళిపోతుంది, కాలు అదే ఊడొస్తుంది అనుకున్నాడు. కాలు ఊడి రాలేదు సరిగదా, జామ చెట్టు ఊడొచ్చింది. జామ చెట్టుతో సహా వెళ్ళి వీడు ఆ స్కందావరంలో పడ్డాడు. పెద్ద జామ చెట్టును ఈడ్చుకొస్తూ ఒక నల్ల గుర్రం పరిగెత్తుకొస్తూ దాని మీద ఒక మనిషి ఉండేసరికల్లా సైనికులంతా గగ్గోలు ఎత్తిపోయారు. ఏదో చెట్టు ఊడి ఎలా వచ్చేస్తుంది మొదల్లో నుంచి, వీడెవడో మాయమంత్రగాడు మాయల మరాఠీ వచ్చేస్తున్నాడని సైనికులంతా పరిగెత్తేశారు, పిచ్చి వెర్రి ఎత్తినట్టు
పైగా ఈ వస్తున్న రూపం ఎలా కనబడుతోంది, చీకట్లో ఒక జీంగుర భూతం లాంటిది ఏదో మీదకి వస్తున్నట్టు. వాళ్ళ దగ్గర ఒక 4-5 ఏనుగులు ఉన్నాయి. కంగారు పడి కంగాళిగా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి దొరికిన వాళ్ళు దొరికినట్టు తొక్కేసినాయి, విసిరేసినాయి. భయపడితే ఏనుగులు చాలా కష్టం, వాటిని కంట్రోల్ చేయలేదు. అక్కడి నుంచి రాజుగారు ఉన్నాడు, ఆ సైన్యపు రాజుగారు, ఆయనకు ఒక డేరా వేశారు. ఈ ఏనుగులు పోయి ఆ డేరా మీద పడ్డాయి. రాజుగారు బతుకు జీవుడా అని ఆయన పారిపోయాడు. అందరూ పోయారు, జనాలు ఎవరు లేరు. స్కందావరం మాత్రం మిగిలింది. ఏనుగులు కసాబిసా కొంతమందిని తొక్కేసి అక్కడికి వెళ్ళాక శాంతించింది గుర్రం. అయితే ఏమైంది, ఈ గుర్రం పరిగెత్తుకొచ్చి చెట్టు కూడా వచ్చాక చెట్టుకి కొంచెం వెనకగానే ఈ రాజ్యం ఏ రాజ్యంలో మన నరసయ్య గారు విడిది చేశాడో అంటే సైన్యాధిపతి అయ్యాడో వాళ్ళవి కొన్ని గుడారాలు ఉన్నాయి. వాళ్ళు గుర్రం పరిగెత్తుకొస్తుంది, గుర్రం మీద ఉన్నవాడు కొత్తగా సైన్యాధ్యక్షుడు అయిన వాడని అర్థం చేసుకుని ఏదో రాత్రిపూట వేటకి ఈయన ఏర్పరిచాడంటే, వేటకి ఏమనాలి దాన్ని, వేటను దాడికి ఏర్పాటు చేసి సర్వసైన్యాధిపతి ఇలా వచ్చేస్తున్నాడని భావించి ఆయన వెనకాల గుర్రాలు వేసుకుని వచ్చేసారు వాళ్ళంతా ఈ నరసయ్య వెనకాల. ఎప్పుడైతే ఈ స్కందావారం అంతా గోలగోలగా అయిపోయి ఎవరి దారిని వాళ్ళు పరిగెత్తేసి కసాబిసమని అయిపోయింది కదా అంతా, పరిగెత్తేసరికల్లా వాళ్ళకి తెలిసింది ఈ పారిపోతున్న రాజుగారిని పట్టేశారు. శత్రురాజు పట్టేసుకున్నారు. వాళ్ళు పట్టుకుని గుర్రం మీద ఎక్కించుకుని లాక్కొచ్చేసారు వెనక్కి. మిగిలిన సైన్యం అంతా ఎటుపక్క దడిపక్క వెళ్ళిపోయింది. రాజుగారేమో దొరికాడు. ఇంకేముంది, నరసన్న గారికి జై అన్నారు. అక్కడి నుంచి నరసయ్య గారిని కూడా వెనక్కి పదండి. అప్పటికి కాలు ఊడొచ్చింది. ఆయన ఇంకప్పుడు ఏం చెప్తాడు, ఇక్కడ కథ అంతా వేరేగా ఉంది కదా, పదండి మీరు చాలా అలసిపోయారు అని చెప్పేసి మీరు రథం ఎక్కండి ఓ రథం ఎక్కించారు. అమ్మయ్య బతుకు జీవుడాన్ని అందులో కూర్చుని మొత్తానికి రాజ్యానికి చేరాడు. శత్రురాజు కూడా దొరికేశాడు. అందరూ శభాష్ ఓహో అన్నారు. ఏదో ఇలా జరిగింది అంతే. అక్కడి నుంచి శత్రురాజుని పట్టుకున్నారుగా, ఆయన కొంచెం కోర్ట్ మార్షల్ లాంటిది చేశారు. ఆ తర్వాత ఏమో ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ వెనక్కి పంపించి ఆయన రాజ్యాన్ని కూడా వీళ్ళే స్వాధీనం చేసేసుకున్నారు. 2 రాజ్యాలు స్వాధీనం అయిపోతుంటే, అంటే తమది కాకుండా ఇంకొకటి వచ్చింది కదా, ఈయన సర్వసైన్యాధ్యక్షుడు కాదు, 2వ రాజ్యానికి రాజు నరసయ్య గారిని చేద్దామని అనుకుని ఈ నరసయ్య గారిని చక్కగా అలంకరించి 2వ రాజ్యానికి రాజప్రతినిధిగా అక్కడ కూర్చోబెట్టారు. ఆయన తాగేసిన కళ్ళు వల్ల ఇవన్నీ కుదిరినాయి అనమాట. సరే చక్కగా రాజు అయిపోయాడు. తర్వాత నరసయ్య బుద్ధి తెచ్చుకుని, ఓహో మనం సరిగ్గా ఉంటే ఇంకా ఎన్నో దొరుకుతాయి మనకి, ఎలాగూ ఈ పేరు వచ్చేసింది, పేరుకి రాకుండా ఆ పేరుకి చెడ్డ పేరు రాకుండా నిలబెట్టుకుందామని భావించి తాగుడు గీగుడు మానేసి బుద్ధిమంతుడిగా కాస్త కత్తి కటారు తిప్పడం నేర్చుకుని, 4 పెద్దవాళ్ళతో కూర్చోవటం నుంచోవటం నేర్చుకుని రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. కానీ అసలు 100 ఈగల కథ అంటే దానికి ఎలా సంబంధం ఏముంది? అది కూడా ఇలాగే ఆ 100 ఈగల అలాంటి కథ లాంటిదేనంటారా? 100 ఈగల రాజు కూడా ఇలాంటిదే కథ. నాకు ఆ మిగిలినవన్నీ జ్ఞాపకం లేవు, కానీ ఇది ఒకటే. చివరికి వాడు రాజు అవుతాడనమాట, 100 ఈగల రాజు. ఈ నరసయ్య గారు కూడా అలాగే రాజు అయిపోయాడు. చందమామ కదే. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.